ఫ్రెండ్స్ మేమైతే గుబ్బకాయల కోసం అయితే వచ్చాము. కలర్లా మా ఫ్రెండ్ అయితే నేను కోసే తీ అన్నాడు. మా మామ బయట కనబట్టలేదు, కలదలు పెట్టుకున్న మా కనబట్టలేదు. గుబ్బకాయలు చెట్టు అమరైతే గుబ్బకాయలు అంటారు. కొయ్యి కొయ్యి ఇదిగో పక్కనే చూడు. ఆడరా పక్క పక్కనే రా. కింద చూస్తే అడవి మాదిరిగా ఉంది గుబ్బకాయల చెట్టు. అవి కూడా హాయ్ ఫ్రెండ్స్, మేమైతే గుబ్బకాయలు కోస్తున్నామా. మా ఊడైతే కర్ర ఎత్తుకొని చూడు, కర్రతో ఎంత పెద్ద కర్ర తీసుకొడుతున్నావు గుబ్బకాయలని. అబ్బా, గుబ్బకాయల ముందు కర్ర అయితే వెళ్ళిపోయింది గాలికి. ఎవరైనా చిన్న కర్రతో కోసుకుంటాడు. మా ఫ్రెండ్ అయితే గుబ్బకాయలతో కోస్తున్నాడు. మనం ఆ పక్కకి వెళ్తారా? ఆ పక్క ఉన్నాయమ్మా. చిన్న పెద్దగా కోస్తున్నాడు ఇడ. మన ఉన్నాయి చూద్దారా అండి. లేదు పక్క దొద్దు కూడా చాలే షార్ట్ వీడియో తీసుకున్నాడు. మనుషులను చూపించిన ఆయన నువ్వా? గాల్లో వచ్చి అల్లది కొద్దిగా తీపి చెట్టా లేకపోతే ఒగురు చెట్టు? ఇదే ఈ గుబ్బకాయ చెట్లు అయితే 2 రకాలు 3 రకాలు అయితే ఉంటాయి. ఒకటైతే ఒగురు చెట్టు ఉంటుంది, ఒకటైతే తీపి చెట్టు ఉంటుంది. ఇదైతే మనమే తీపి చెట్టు అయితే బాగుంటాయి. ఒగురు చెట్టు అయితే పిల్లకాయలకైతే గొంతు అయితే పట్టుకునేస్తుంది. అందుకే ఏంట ఇది చూస్తావు కాదురా గుబ్బునా మధ్య ఇగురా. హాయ్ ఫ్రెండ్స్, మేమైతే గుబ్బకాయలు అయితే కోసుకున్నాము. అయిపోయినాయా? ఏడైతే గుబ్బకాయలు అయితే లేవు, కోతులు అయితే తినేసినాయి. ఏడ మాకు దొరికిన 4 కాయలే ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, 4 కాయలు అయితే దొరికినాయి ఈ గుబ్బకాయలు. ఈ 4 కాయలు మేము 4 అయితే తింటాం. ఇవి తీయగా ఉన్నాయా లేకపోతే ఉగురుగా ఉన్నాయా చూసి చెప్తాం ఫ్రెండ్స్. మా వాడికి అయితే చెప్పులు వేసుకో రాకుండా వచ్చే కాలు అయితే కాలుతున్నాయి ఇసుక మీద. చెప్పులు అయితే వాడు, మా వాడు ఎక్కడైతే వాడయ్యా చెప్పుల్ని చూడు ఎంత బాధలు పడుతున్నాడు. అందుకే చెప్పులు వాడుంటారు నాయన, ఆడంటే వాడరు. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్, ఉంటా మరి, బాయ్.